గుడ్ మార్నింగ్. నేను రవిశంకర్ వెళ్ళ సమకాలీన అంశాలు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఇవాళ షో ముందుగా ఇంటర్నేషనల్ అఫైర్స్ తో స్టార్ట్ చేద్దాము. ప్రొఫెసర్ గారు, హర్మూజ్ జలసంధి పూర్తిగా తమ కంట్రోల్లోనే ఉంది అని చెప్పి ట్రంప్ చెబుతూ ఉన్నాడు. ఒక మ్యాప్ ను కూడా రిలీజ్ చేశారు సార్. తన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ కూడా చేశారు. అమెరికా కొత్త భూభాగం హర్మూజ్ స్ట్రైట్ అని చెప్పేసి. మరోవైపు ఒమన్ పై బాంబులేస్తాము అని కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. జలసంధి తమదేనంటూ చెబుతూ ఉన్నారు. ఇరాన్తో చర్చలు జరగడం లేదు అని అంటూ ఉన్నారు. ఇరాన్ మరోవైపు స్పందించింది ఘాటుగా. యుద్ధంలో మేమే గెలవబోతూ ఉన్నాం, చర్చల కోసం అమెరికా అడుక్కుంటోంది, హర్మూజ్ పై ట్రంప్ భ్రమల్ని తొలగిస్తాం, దిగ్బంధం ఆంక్షలు ఎత్తేసేదాకా జలసంధిని తెరిచే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇరాన్ ఒక సీక్రెట్ ప్లాన్ చేస్తూ ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. అసలు ఏం జరుగుతోంది సార్? అంటే ట్రంప్ ఏంటంటే ఈ వార్లో నేనే గెలిచాను అనే ఒక నెరేటివ్ డొమెస్టిక్ ఆడియన్స్ కొరకు. ఎందుకంటే అమెరికాలో ఎన్నికలు ఉన్నాయి, ఈ ఇయర్ ఎండింగ్ లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్. దాంట్లో ప్రజల్ని ఒప్పించడానికి నానా తట్టాలు పడుతున్నాడు. ఇప్పుడు మ్యాప్లు సృష్టించడం ఏంటి? ఇది మనము చైనా మొత్తం మన దేశంలో ఉంది, మనం ఏ మ్యాప్ ఇవ్వచ్చు, ఏముంది మ్యాప్ ఇస్తే మారిపోతుందా? ఆ మధ్య అమెరికా మ్యాప్ లో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంతా పాకిస్తాన్ లో చూపెట్టారు. మారిపోయిందా? అది ఇండియాది కాదని మనం ఒప్పుకుంటామా? ఇప్పటికీ మనం ఇండియాది అంటాం. మన కాశ్మీర్ కూడా తీసుకెళ్లి చూపెట్టారు. మన కాశ్మీర్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ చూపెట్టారు కాదు, మనది కూడా చూపెడితే మారిపోయిందా కాశ్మీర్? అందువల్ల ఇలా అలా ఇది చీప్ టాక్టిక్స్ అవి. మీకు ఇదేం కొత్త కాదు. కెనడాను 51st స్టేట్ గా చేరవన్నాడు. మీకు గ్రీన్లాండ్ను మాకు ఇవ్వకపోతే మేము అమ్మని నమ్మాలి, లేదంటే మిలిటరీ పద్ధతుల ద్వారా మేము కైవశం చేసుకుంటామన్నాడు. సో ఇదేమీ ట్రంప్కి ప్రేలాపనలు కొత్త కాదు. దానికి కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఈ ప్రేలాపనలు మనమేమో ట్రంప్ ఎక్సెంట్రిక్, అన్ప్రెడిక్టబుల్, ట్రంప్ నమ్మలేమో అది కొట్టిపడేస్తాం. కానీ బాధితుడికి అలా ఉండదు. ఇరాన్కి ఏమవుతుంది అంటే, ఇరాన్లో హార్డ్ లైనర్స్ అంటే ఎక్కడైనా ఏమవుతుందంటే ఒక సిచ్యువేషన్ ఎలా ఎదుర్కోవాలనేటప్పుడు భిన్నమైన అభిప్రాయాలు వస్తుంటాయి. ఇరాన్లో ఒక మోడరేట్స్ ఏదో ఒప్పందం చేసుకోవాలి, జరిగిన డివాస్టేషన్ నష్టం ఎక్కువగా ఉంది, మనం ఏదో ఈ యుద్ధానికి ముగింపు పలకాలి అనేది ఒక సెక్షన్ ఉంటుంది. ఇంకో సెక్షన్ ఏంటంటే హార్డ్ లైనర్స్, తుమ్మి తేల్చుకోవాలి, చావనన్నా చేస్తాం, ఎంతకాలం ఇది, అమెరికా నమ్మలేము, ట్రంప్ నమ్మలేము అని. ఇప్పుడు ఆ హార్డ్లైన్ సెక్షన్లకు బలం చేకూరుతోంది ట్రంప్ వ్యాఖ్యల వల్ల. ఇప్పుడు ఒమన్ ఏంటి? అదొక మీడియేటర్. అసలు అమెరికాకి ఇరాన్కు మధ్య చర్చల్లో మధ్యవర్తి. ఆ ఒమన్ మాకు స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ రికవర్ చేయడం సహకరించకపోతే బాంబులేస్తా అంటాడు. సో ఒమన్ ఈ వార్లో ఇరాన్కు అమెరికా వైపు ఉన్నది. ఈ వార్లో కూడా ఒమన్ బేసెస్ ఉపయోగించుకుని అమెరికా ఇరాన్ పై దాడి చేసింది. దానికి ఇరాన్ కౌంటర్ అటాక్ కూడా చేసింది. సో ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వరకు ఏమవుతుందంటే, ఇరాన్లో హార్డ్ లైన్ పొజిషన్ బలపడుతుంది. మనము ఎన్ని చేసినా ట్రంప్ మనం బతకనివ్వడు అని. అంటే మనిషి ఎప్పుడు కూడా ఎవరైనా తాము ఏం చేసినా ట్రంప్ మనం బతకనివ్వడు అన్నప్పుడు వాడు దేనికైనా రెడీ అవుతాడు. దేనికైనా ఎలాగో చచ్చిపోతా, నేను ఎలాగో నాశనం అవుతా, నాకు అవకాశం లేదు, సో లెట్ మీ డూ ద వర్స్ట్ అనే దశకు ఇరాన్ నెట్టివేశారు. ఆల్రెడీ ఇరాన్కు ఈ అసిమెట్రిక్ వార్లో ఇరాన్ అనుసరించిన ఎత్తుగడల వ్యూహాల వల్ల అమెరికా తోకబడిచిన పరిస్థితి. అమెరికా ఈజ్ ఆన్ డిఫెన్సివ్, ఇరాన్ ఈజ్ ఆన్ అఫెన్సివ్ క్లియర్ గా కనబడుతోంది. ఇప్పుడు యుఏఈ వెళ్ళి ఇరాన్తో డీల్ కుదుర్చుకుంది. $3 బిలియన్ ఫ్రోజన్ ఫండ్స్ రిలీజ్ చేశారు. 2 టన్నుల గోల్డ్ ఇచ్చేశారు. 15 ప్యాసింజర్ ప్లేన్ అమ్మటానికి సిద్ధపడ్డారు. సౌదీ అరేబియా కూడా ఇరాన్తో మాపై అటాక్ చెయ్యకు అని చెప్పి ఏదో ఒక సమ్ సార్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చారని కూడా వార్తలు వస్తున్నాయి. అందుకే ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు సౌదీ డెలిగేషన్ కూడా హాజరైంది. ఒక షియా నాయకుని అంత్యక్రియలకు సున్నీ కింగ్డమ్ ప్రతినిధులు వెళ్ళారంటేనే అర్థమవుతుంది. సో ఇలా, ఎందుకంటే వాళ్ళకి అనుమానాలు, ఇరాన్ ఇక అమెరికా ఓడించలేదు, ఇది సాధ్యం కాదు, ఇక మనం ఏమీ చేయలేము, అందువల్ల ఇరాన్తోనే డీల్ కుదుర్చుకుందామని. అంతేకాదు ఇరాన్ న్యూక్లియర్ వెపన్ కూడా ఆపలేము, భవిష్యత్తులో వాడు తయారు చేసుకుంటాడని సౌదీ అరేబియా జాగ్రత్త పడుతోంది. ఇప్పుడు ఇస్లామిక్ ప్రపంచంలో న్యూక్లియర్ వెపన్ ఏకైక కంట్రీ పాకిస్తాన్. దాంతో డిఫెన్స్ అగ్రిమెంట్ నాటో తరహా ఒప్పందం కుదుర్చుకొని ఇప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు.
సో ట్రంప్ సృష్టించిన బీభత్సం వల్ల ఏమవుతుందంటే ఇరాన్లో తెగింపు పెరుగుతోంది. ఇరాన్ ఇప్పటికే ఈ వార్లో బలహీనుడుగా ఉండి కూడా విజయం సాధించిన తీరు, పైచేయి విజయం కాకపోయినా పైచేయి సాధించారు. దీన్ని ఇరాన్ క్యాపిటలైజ్ చేసుకోదలుచుకుంది. ఎందుకంటే అమెరికాలో మీకు ఈ వార్ వల్ల ఇవాళ ప్రతి కుటుంబము $1,000 ఎక్కువ ఖర్చు పెడుతోంది. గ్రాసరీ బిల్లు పైన కానీ, ఫ్యూయల్ బిల్లు కానీ. దానికి ట్రంప్ నేను అపాలజీ కూడా చెప్పను, ఇది అవసరమని అంటున్నాడు ఓపెన్ గా. మీకు ఒకవైపు ఏమో జాబ్ మార్కెట్ బాగాలేదు, ఏ భయాల వల్ల ఉద్యోగాలు పోతుంటే, మరోవైపు $1,000 పర్ మంత్ ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో అందువల్ల ఇది కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ కు కారణమవుతుంది. దీని కాన్సిక్వెన్సెస్ కనబడుతున్నాయి. మీకు అమెరికాలో డెమోక్రటిక్ ప్రైమరీస్ లో డెమోక్రటిక్ సోషలిస్ట్ గెలుస్తున్నారు. ఇప్పుడు ఈ మీకు November 3 రోజు కాలిఫోర్నియాలో ఓటింగ్ జరుగుతోంది. బిలియనేర్ ట్యాక్స్ అని పెట్టి మొత్తం బిలియనీర్ల పైన ఒక 5% వన్ టైం వెల్త్ ట్యాక్స్ వేయాలి అని. మీకు ప్రపంచవ్యాప్తంగా అధికారంలో ఉన్న వాళ్ళు ఓడిపోతున్న వైనం కనబడుతుంది. ఇంత అపహేళన ఎందుకు జరుగుతోంది అంటే ఎకానమీ ఎవ్రీ ఇయర్ ఈ వార్ వల్ల $3.5 ట్రిలియన్ నష్టం, 3.5 లక్షల కోట్ల డాలర్ నష్టం. అంటే దాదాపు భారతదేశ జీడిపికి కాస్త తక్కువ, దాదాపు ఈక్వల్ అనుకోండి. అంటే ఒక భారతదేశం లాంటి ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జీడిపి మొత్తం ఈ వార్ వల్ల వైపౌట్ అవుతుంది. ఇంత వినాశం జరుగుతున్నా ట్రంప్ ఇంకా నేను దాడి చేస్తానని ఎవరకు ఇరాన్ ఇప్పుడు మీరు అన్నట్లు సీక్రెట్ ప్లాన్ ఆలోచిస్తోంది అని. ఏంటి ఆ సీక్రెట్ ప్లాన్ అంటే, ఒకటి ఇప్పుడున్న జరుగుతున్న దాన్ని తీవ్రతరం చేయడం, స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ను కఠినతరం చేయడం, రెడ్ సీలో హూతీల దాడుల్ని పెంచడం. ఆల్రెడీ ఇప్పుడు నిన్న 4 షిప్ల మీద అటాక్ చేశారు, నిన్న కూడా, మొన్న ఈ లాస్ట్ 48 hours లో చెప్తున్నది. సో మీకు అలాగే మీకు హుతీలు సౌదీ అరామ్కో కంపెనీ పైన మళ్ళీ అటాక్ చేశారు. సో స్టేట్ ఆఫ్ హార్మోజ్ పైన, రెడ్ సీ పైన పట్టు బిగించాలనేది మొదటిది. రెండవది ప్రాక్సీ నెట్వర్క్ ను యాక్టివేట్ చేయాలని. ఇప్పుడు ఆల్రెడీ సౌదీ పైన హూతీలు ఇటీవల కాలంలో మీరు చూడండి, మన తెలుగు పత్రికల్లో కూడా కనీసం రోజు వస్తుంది హూతీల దాడి అని. సో సెకండ్ బికాజ్ ఆల్రెడీ మొదలైంది. ఇప్పుడు కువైట్, బహ్రెయిన్ లో కూడా షియా పాపులేషన్ ఉంది. అంటే అక్కడ సున్నీ కింగ్డమ్స్ అవి, కువైట్ కానీ బహ్రెయిన్ కానీ సిగ్నిఫికెంట్ షియా పాపులేషన్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియా పాపులేషన్ పైన ఇరాన్ కు బలం ఉంది. ఎందుకంటే ఇరాన్ ఇస్ ది షియా కింగ్ కంట్రీ. సో ఆయతుల్లా అలీ ఖమైనీ షియా మత గురువు కనుక ఆల్రెడీ ఇప్పుడు ఇరాక్ లో షియా మిలీషియా మీకు ప్రాక్సీ ఇరాన్ కు, అలాగే మీకు సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వంతో ఇరాన్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే అది సిరియా కూడా సున్నీ మెజారిటీ కంట్రీ, కానీ ఆడ బషర్ ఫ్యామిలీ, అలవైట్ షియా ఫ్యామిలీ 50 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. సో అందువల్ల ఈ షియా నెట్వర్క్స్, ఇప్పుడు లెబనాన్ లో హిజ్బుల్లా ఉంది, మీకు హమాస్ ఉంది. సో ఈ షియా నెట్వర్క్స్ ను యాక్టివేట్ చేయాలనుకుంటోంది అని. దీనివల్ల ఏంటంటే 5 పైసలు ఖర్చు లేకుండా, ఆ మిసైల్స్ ప్రయోగించకుండా ఆ దేశాలలో గందరగోళం సృష్టించగలుగుతుంది ఇరాన్ కావాలనుకుంటే. సో మీకు షియా రాజ్యాన్ని కాపాడని పిలిపిస్తే ముస్తఫా ఖమైనీ మీకు కువైట్ లో, బహ్రెయిన్ లో ఉన్నటువంటి షియా ఫోర్సెస్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. ఇదంతా మీకు వెస్ట్రన్ మీడియాలో, అరబ్ ఇంటెలిజెన్స్ సోర్సెస్ ఆధారంగా వస్తున్నాయి. ఎంతవరకు జరుగుతాయా లేవా నేను చెప్పలేను, కానీ మీడియాలో వస్తున్న కథనాలు. అలాగే గ్రౌండ్ ఫోర్ అటాక్ కూడా సిద్ధపడుతుంది ఇరాన్ అంటున్నారు. ఇప్పటిదాకా అమెరికా గ్రౌండ్ అటాక్ చేస్తుంది, ఇరాన్ కార్గ్ ఐలాండ్ పైన అటాక్ చేస్తుంది, ఇలాంటివన్నీ మనం విన్నాం. ఇప్పుడు ఇరానే గ్రౌండ్ అటాక్ ప్రిపేర్ అవుతుందని. ఏంటి గ్రౌండ్ అటాక్ అంటే, ఇప్పుడు కువైట్, బహ్రెయిన్ లాంటి దేశాల పైన కంపారిటివ్లీ సౌదీ అరేబియా, యుఏఈల కన్నా వీక్ కంట్రీస్ అవి. సో ఆ దేశాల పైన మీకు అక్కడున్న అమెరికన్ మిలిటరీ బేసెస్ కు ఆ పైన అటాక్ చేయడము, గ్రౌండ్ అటాక్, లేదా అమెరికన్ మిలిటరీ బేసెస్ కు సపోర్టింగ్ గా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఉదాహరణకు అమెరికన్ మిలిటరీ బేసెస్ కు పవర్ సప్లై ఉంటుంది, ఆయిల్ సప్లై ఉంటుంది. వీటిని ధ్వంసం చేయడం ద్వారా అమెరికన్ ఫోర్సెస్ పైన నేరుగా పడడం, మీకు ఆ స్థాయికి ఇరాన్ ఆలోచిస్తోందని. అయితే అంత సులభం కాదు, ఎందుకంటే కువైట్, బహ్రెయిన్ ఇరాన్ కు ల్యాండ్ బార్డర్ ఉన్న దేశం కాదు నాకు తెలిసినంత వరకు, యాప్లో చూడాలి. సో అందువల్ల ఇట్ ఇస్ నాట్ సో ఈజీ. కానీ
ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మనం చూసాం ఇరాక్ కువైట్ పైన చేసిన అటాక్ మనం చూసాం. అందువల్ల ఈ గ్రౌండ్ ఇన్వేషన్ మొదలైతే అమెరికా మేము భూతల దాడులు చేస్తాం, గ్రౌండ్ ఇన్వేషన్ అని చెప్పి బెదిరిస్తే, ఇప్పుడు ఇరానే రివర్స్ లో చేస్తే ప్రత్యక్షంగా అమెరికా సైనికులు ఇరాన్ సైనికులు యుద్ధ భూమిలో తలపడాల్సి ఉంటుంది. అప్పుడు మామూలుగా ఉండదు ఇంపాక్ట్ అమెరికా పైన. ఎందుకంటే అమెరికా సైనికులు కనుక యుద్ధంలో చనిపోతే అమెరికన్ సొసైటీలో భారీగా రియాక్షన్ వస్తుంది. ఆల్రెడీ ఇరాన్ ప్రకటించింది, మాకు ఒక అమెరికా సైనికుడిని పట్టించిన, చంపిన, క్యాప్చర్ చేసిన $30,000 ఇస్తామని చెప్పి. సో అందువల్ల మీకు ఎప్పుడైతే ఈ ట్రంప్ ఎక్సెంట్రిక్ వ్యాఖ్యలు, ట్రంప్ నోటికొచ్చినట్టు మాట్లాడు, ట్రంప్ అన్ప్రిడిక్టబుల్ స్టాండ్ వల్ల ఇరాన్లో ఎట్టి పరిస్థితుల్లో మనం పీస్ కుదుర్చుకోవద్దు, తుమి తేల్చుకోవాల్సిందే, చావో రేవో తేల్చుకోవాల్సిందే అనేటువంటి శక్తులు బలపడుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి ప్రపంచాన్ని తీసుకెళ్లే అవకాశం. ఈలోగా ఇరాన్ పైన అణుబాంబులే వేస్తారు అమెరికా అని చెప్పి మార్గోరీ టైలర్ గ్రీన్ అనే ఫార్మర్ కాంగ్రెస్ పర్సన్, కాంగ్రెస్ లో సభ్యురాలుగా ఉండే ఆమె నిన్న హెచ్చరించింది, ట్వీట్ చేసి, లాంగ్ ట్వీట్ చేసింది మార్గోరీ టైలర్ గ్రీన్. అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో హైయెస్ట్ స్ట్రాటజీ మీటింగ్ లోనే ఇరాన్ పైన అణ్వాయుధం ప్రయోగించాలని ఆలోచిస్తున్నారని. ఎందుకంటే ట్రంప్ ఇగో, భయంకరమైన ఇగో ఉన్నవాడు. ట్రంప్ కు ఆనరబుల్ ఎగ్జిట్, గౌరవప్రదమైన ఎగ్జిట్ దొరకడం లేదు, ఒక బిల్డ్ చేయలేకపోతున్నాడు నరేటివ్. సో ట్రంప్ ఓటమిని అంగీకరించలేడు. ఎందుకంటే మనం చూసాం ఎలక్షన్లలో ఓటమిని ట్రంప్ అంగీకరించలే, ఎన్నికలే నేను నమ్మనని చెప్పాడు. ఇప్పుడు ఇక యుద్ధ భూమిలో ఓటమిని అంగీకరిస్తాడు ట్రంప్ క్యారెక్టర్ కు. సో అందువల్ల ట్రంప్ ఇగో హర్ట్ అయి ఉన్నది. సో ఈ ఎక్స్ట్రీమ్ యాక్ట్కి ఏమైనా అమెరికా దిగుతుందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అదే జరిగితే ప్రపంచం భయంకరమైన వినాశాన్ని చూసే ప్రమాదం